ఆకిర్ న్యూస్. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు భక్తులకు అనుగుణంగా వినాయకుని విగ్రహాలను వినూత్నంగా ఆలోచించి తమకు అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్. కానీ లడ్డూనే డిఫరెంట్గా తయారు చేస్తారు. అదేంటంటారా? దేవుని విగ్రహం ముందు 5 కిలోలు, 10 కిలోల లడ్డు, 20 కిలోల లడ్డు అట్లా తయారు చేస్తూ ఉంటారు. కానీ వరంగల్లోని మట్టెవాడలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహం దగ్గర ఏకంగా 2100 కిలోల లడ్డును తయారు చేశారు. దాని ప్రత్యేకత ఏందో, ఎందుకు తయారు చేయాలని అనిపించిందో ఇక్కడి భక్తుడు కాంతి కుమార్ని అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి, నా పేరు క్రాంతి కుమార్. ఈ వారాహి సొసైటీకి చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా ఈ సంకల్పం వచ్చింది. నేను హైదరాబాద్లో ఉంటాము, బట్ ఒక్కసారి వరంగల్కి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం లడ్డు వేలంలో కొనడం ఆనవాయితీగా వస్తుంది నాకు. సో ఈసారి మనమే పెడదామని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసినప్పుడు హైదరాబాద్లో బాలనగర్, ఖైరతాబాద్లో 1500 కిలోల లడ్డు చేయడం జరిగింది. సో అలాంటి లడ్డు ఓకే మన వరంగల్కి తీసుకురావాలని ఒక ఉద్దేశం, సంకల్పం పెట్టుకున్నాము. ఫస్ట్ 1000 కిలోలు అనుకున్నాము, తర్వాత 1500 అనుకున్నాము. కానీ లాస్ట్ చివరికి 2100 కిలోలతో లడ్డు తయారైంది. ఈ తయారీ విధానంలో 3 రోజులు పట్టింది. 18 మంది పనిచేశారు. ఇది చేసినప్పుడు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. దీనికోసం స్పెషల్గా ఒక ఐరన్ తోటి ఒక ఎక్విప్మెంట్ చేయడం జరిగింది. దాని టైర్లు ఈ లడ్డు వెయిట్ తోటి ఇరగడం జరిగింది. కింద బండలు పగిలిపోవడం జరిగింది. సో ఇలాంటి లడ్డు 2100 కిలోలు కాబట్టి దీన్ని మోయనికి 21 మంది వచ్చినారు. సో చాలా సంకల్పం పెట్టుకున్నాము. సో దేవుడు అనుగ్రహం వల్ల ఇది పూర్తి చేశాము. ఇది ఎటువంటి వేలంపాట చేయము. ఇది నిమజ్జనం తెల్లారి నుంచి ఒక 4 days పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కే పెడతాము. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మాది డొజైల్ కార్ట్. దీనికి ₹1 చందా కూడా తీసుకోలేదండి. మొత్తం కంపెనీ డొజైల్ కార్ట్ వాళ్ళే దీనికి మొత్తం నిర్వహణ విధిస్తున్నారు. ఇది మా బాలగణేశుడు మా ఫస్ట్ సంవత్సరం అండి. ఇది ఫస్ట్ సంవత్సరమే వినూత్నంగా పెట్టి వరంగల్ జిల్లాలో ఏకదాటిగా ఇంత పెద్ద లడ్డు పెట్టడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము. ప్రతి సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమంతో ముందుకు వస్తాము.